సరే మాధవీలత గారు, ఇప్పుడు ఉగ్రదాడి జరిగింది. తర్వాత ఆపరేషన్ సింధూర్ కూడా జరిగింది. ఆపరేషన్ సింధూర్ పైన మీ అభిప్రాయం ఏంటి? భారతదేశంలో దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు చెప్పే మాటే నేను చెప్తాను. ఎందుకంటే కశ్మీర్ ఏదైతే పహల్గామ్ వ్యాలీలో జరిగిందో, అది ఆర్మీ వాళ్ళ మీద జరుగుతుందనో, లేకపోతే ముఖ్యంగా ఎవరైతే పాలిటీషియన్స్ అక్కడికి వెళ్తే వాళ్ళ మీద జరుగుతుందనో మనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నమాట వాస్తవం కానీ, ఎవరు సాధారణ ప్రజల మీద అటాక్ చేస్తారని అయితే అనుకోరు. అవును. ఎనీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అయితే అనుకోదు. కానీ అనుకోకుండా అది సాధారణ ప్రజల మీదకి ప్రీ ప్లాన్డ్ గా జరిగిందన్న విషయం జరిగిన తర్వాత అందరికీ తెలిసింది. దట్టు ఒక మతాన్ని వేరు చేసి, ఎందుకంటే భారతదేశంలో హిందువులు, ముస్లింలు అనేది ఒక పెద్ద సెన్సిటివ్ ఇష్యూ. సో దాని మీదే అటాక్ చేసి కొడితే ఎలా ఉంటుందో చూడాలని వాళ్ళు ఫస్ట్ ప్లాన్ చేసుకున్నారు. అండ్ దెన్ అందరికి తెలిసిన విషయమే, కశ్మీర్ కి టూరిజం ద్వారా డబ్బులు వస్తుంది. ఆ డబ్బులు ఎప్పుడైతే తగ్గిస్తే మళ్ళీ అందరూ కశ్మీర్ లో పత్తరబాజీగాల్లో తయారవుతారు. మళ్ళీ ఈ కశ్మీర్ ఇష్యూని రగిల్చి పాకిస్తాన్ పబ్బం కట్టుకోవాలనుకుంది. సో ఈ రెండింటి కారణంగా సాధారణ ప్రజల్ని అటాక్ చేసి కొట్టడం, అది ఈసారి మోదీ గారు చాలా సీరియస్ ప్రతిసారి లాగా చిన్న ఎమర్జెన్సీ స్ట్రైక్ చేసేసి ఏదో ఆ ఉగ్రవాదులు దొరుకుతారా లేదా అని. ఎందుకంటే ఉగ్రవాదులు అనే వాళ్ళు దొరుకుతారు అన్న గ్యారంటీ అయితే ఉండదు సహజంగా. వాళ్ళు పాకిస్తాన్ లోకి వెళ్ళి దాచిపెట్టుకుంటే ప్రతి ఇంటికి వెళ్ళి పాకిస్తాన్ లోకి వెతికి పట్టుకొని రావడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అవును. ఇప్పుడు నిన్న మొన్న మనకి ఎన్కౌంటర్ జరిగాయి, మాన్యువల్ ఎన్కౌంటర్స్ జరిగితే అందులో ఒక పార్టిసిపేట్ చేసిన వాళ్ళని నలుగురిని వెతుకుతూ ఉన్నారు స్కెచ్లేసి. అందులో టార్గెటెడ్ గా ఇద్దరిని చంపేశారు. ఇద్దరు కశ్మీర్ లోకలైట్స్ ఉన్నారు. సో లోకలైట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అన్నది ఇన్ఫర్మేషన్ సాధారణంగా చాలా మంది ప్రజలు కూడా అడుగుతూ ఉంటారు. ఈ టెర్రరిస్టులు పట్టుకోలేదే గవర్నమెంట్ అంటే, గవర్నమెంట్ పట్టుకోదు, మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, ఆర్మీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి వెతుకుతారు. దొరకడానికి కొంచెం సమయం పడుతుంది. సో నిన్న ఐ థింక్ మొన్న మొన్న టార్గెట్ చేసి చంపేశారు. నిన్న కూడా కొంతమంది ఉగ్రవాదుల్ని చంపేశారు, ఫైరింగ్ చేసి మాన్యువల్ గా చంపేశారు. అండ్ మనం ఏదైతే పాకిస్తాన్ అదే తెరి గర్మే గుస్కే మార్దుంగి అని పాకిస్తాన్ లోకి వెళ్ళి మరి ఉగ్రవాదుల మీద దాడి చేయడం జరిగింది. ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయడం జరిగింది. మనం శాటిలైట్ ఇమేజెస్ చూసుకుంటే కూడా బిఫోర్ ఆఫ్టర్ అనే ఫొటోస్ అయితే రిలీజ్ చేశారు కదా, అది పాకిస్తాన్ చేయలేకపోయింది. అండ్ అక్కడ పరిస్థితిని అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. మనం కూడా క్వాలిటీ ఆఫ్ శాటిలైట్ ఇమేజెస్ చూస్తే మనకు కూడా తెలుస్తుంది బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉంది అన్నది. ఓకే. సో ఉగ్రవాదులను దాదాపు ఒక 100 మందిని చంపేసినట్లు మనకు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడ్డ ఉగ్రవాది లేఖ రాసి వాడి ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయాడని ఏడవడం కూడా జరిగింది. సో విచ్ ఈస్ వెరీ క్లియర్.